వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇది జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు మాత్రం నిజంగా మనిషికి ఏం కావాలి? తిండి, గూడు, అంతే. దీంట్లో ఏది తక్కువైనా పర్లేదు, కానీ తిండి తక్కువైతే మాత్రం మనిషి ఎలా మారతాడు అనేది మాత్రం ఈ ఎపిసోడ్లో చూసిన విధానం అయితే మాత్రం, ఎందుకంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా టాస్క్ అయితే మాత్రం నిజంగా ఫుడ్ మీద బిగ్ బాస్ ఇచ్చిన ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా మనిషిలోని మరో కోణాన్ని బయటికి తీసేలాగే ఉంది. ఎందుకంటే ఒక ఫుడ్ గురించి వచ్చినప్పుడు ఈరోజు ఫుడ్ టాస్క్ వచ్చేసి ఏం జరిగింది అంటే, అసలు ముగ్గురికి చీఫ్స్కు ఒక పరీక్ష అయితే పెట్టారు. ఎందుకంటే స్టోర్ రూమ్లో వాళ్ళకి కావలసిన సామాన్ ఉంటుంది. అండ్ యాష్మి టీం పెద్దది కాబట్టి యాష్మికి కొంత ఎక్కువ గ్రేస్ పీరియడ్ ఇచ్చేసి తర్వాత నైనికకు తర్వాత 3 బజర్లు అయితే కొట్టడం జరిగింది. అండ్ నైనిక అండ్ మన నిఖిల్ వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు ఫస్ట్ యాష్మి వెళ్ళింది. తనకు కావలసినవన్నీ సెట్ చేసుకొని ఒక టబ్బులో వేసుకోవడము, తర్వాత మళ్ళీ నైనికి వెళ్ళి తర్వాత నిఖిల్ వెళ్ళి ఇలా ముగ్గురు తమకు కావలసిన ఎంత స్టోర్ రూమ్ అయినా కానీ 1 వీక్ సరిపోయేటట్టు తన క్లాన్స్ ఏం తింటారు, అక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయి, నిజంగా మనకు ఏమేమి తీసుకోవాలో ఒక సరుకుల లిస్ట్ తీసుకెళ్తేనే ఒక స్టోర్లోకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఉన్నది ఐటమ్స్ను తీసుకొని ఆ 1 వీక్లో ఏం వండాలి, ఎలా వండాలి, నిజంగా ఏమాత్రం ఆయిల్ తక్కువైనా ఒక బాధనే, లేదా కూరగాయల్లో ఇది తక్కువైనా, అలా మంచి టాస్క్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఈ టాస్క్లో వాళ్ళు తమకు కావలసిన సరుకులు ఏదో ఆ టైంలో ఏది పడితే అది చేతికి అందినేటివన్నీ దాంట్లో వేసుకొని రావడం జరిగింది. తర్వాత ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టోర్ రూములు అయితే ఇప్పుడు మనం సూపర్ బజార్ వెళ్ళాము, అక్కడి నుంచి మనకు కావాల్సినవి తీసుకొని వచ్చామన్నాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఫ్రీ కాదు. ఎందుకంటే వీళ్ళు గేమ్ ఆడి వాళ్ళు ఏదైతే సరుకులు తెచ్చుకున్నారో ఆ సరుకులను ఓన్ చేసుకోవాలన్నమాట. ఇది పర్టికులర్గా ఒక మెలికైతే వేశాడు. ఇప్పుడు యాస్మి అండ్ ముగ్గురు టీములు ఆడేటప్పుడు మనకు సంచాలకుడిగా శేఖర్ భాషను పెట్టారు. అది ఏంటంటే ఒక పిజ్జా అనేది అంటే మన రొటేట్ ఉంటుంది, ఒక చక్ర వ్యూహం లాంటి మనకు చూస్తుంటాం కదా, మిడిల్లో అది వేసి నిమ్మకాయను బయటికి ఎవరు నిమ్మకాయలు బయట వేస్తారో వాళ్ళు ఎక్కువ నిమ్మకాయల ఇద్దరు గేమర్స్ ఆడి అదైతే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మనము చిన్నది ఆ రొలేలు మధ్య నుంచి జిగ్జాగ్గా ఉండి అవి బయటికి వచ్చేలాగా ఒక గేమ్ అయితే ప్లాన్ చేశాడు. ఆ ముగ్గురు పట్టుకొని పడేటప్పుడు ఇక్కడ కూడా యాస్మికు నిజంగా పాజిటివ్ ఒకటైతే వైబ్ ఉంది. ఫస్టే యాస్మి టీం అయితే గెలవడం జరిగింది. ఇందులో యాస్మి టీం గెలిచినప్పుడు అక్కడ యాస్మికి ఉన్న ఫుడ్ అంతా కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి సేఫ్. ఎందుకంటే ఇక్కడ ఒక మెలికైతే పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న దాన్ని వేరే వాళ్ళకు, వేరే క్లాన్ సభ్యులకు కానీ ఎవరికి ఇవ్వకూడదు, మీరే తినాలి, మీరే చేసుకోవాలి, మీరే తినాలి. ఇది మరీ ఘోరం. ఎందుకంటే పక్కన వాళ్ళు లేక బాధపడుతుంటే వీళ్ళు ఎలా తింటారు అన్న ఒక సాఫ్ట్ కార్నర్ మనిషిలో ఉంటుంది కదా, అది బయటికి వచ్చినట్లు అయింది. తర్వాత రెండోది ఇప్పుడు నిఖిల్కు మరియు నైనికకు వీళ్ళిద్దరికీ ఉన్న నెక్స్ట్ వచ్చినప్పుడు యాస్మిని సంచాలకుడిగా పెట్టినప్పుడు యాస్మి అయితే మాత్రం ఇందులో ఫస్ట్ నిఖిల్ అండ్ నైనిక ఇది నిఖిల్ అనుకున్నారు. కానీ మళ్ళీ మన మణికంఠను మరియు కిరాక్ సీతను అయితే ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కెరటం టీము అండ్ అంతులేని వీరుల్లో అండ్ నిజంగా మణికంఠ నేనే ఆడతాను, నేను గేమ్లో ఆడతాను అన్నట్టు వెళ్ళాడు. కానీ గేమ్లో కిరాక్ సీతనే గెలవడం వల్ల మళ్ళీ ఇప్పుడు నిఖిల్ అండ్ మణికంఠ ఆ టీంలో ఇద్దరే ఉన్నారు. అండ్ వీళ్ళ దాంట్లో 4 ఉన్నారు. కాబట్టి వీళ్ళు గెలవడము, అదైతే ఎవరైతే ఫుడ్ అయితే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అందరూ చాలా బాధపడుతున్నారు, వీళ్ళు ఫుడ్ లేకుండా ఎలా చేస్తారు, వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళందరికీ ఫుడ్ దొరికింది అని ఎవరి ఫుడ్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ సభ్యులుగా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎంతైనా మన వాళ్ళు కదా, లేదు బిగ్ బాస్ను ఏ విధంగా అయినా ఎదిరించి ఎలాగైనా మన ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి అన్న థాట్ ఉంది. కానీ బిగ్ బాస్ ఇక్కడే
నిఖిల్కు వీళ్ళకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చాడు. అది ఏంటంటే మీకు స్పెషల్గా ఒక స్టోర్ రూమ్లో ఉంది అన్నప్పుడు ఒక రాగి జావ ఉప్పు ప్యాకెట్. ఎందుకంటే ఆ రాగి జావను మీరు ఏం చేస్తారో తెలియదు. ఈ వారం రోజులు రాగి జావనే తాగాలి, తినాలి అన్న ఒకటైతే క్లాజ్ పెట్టాడు. ఇలా ఈ విన్నప్పుడు ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఎందుకంటే వీళ్ళు చికెన్ కానీ ఫుడ్ కానీ ఎవరికైనా కానీ ఇక్కడ ఒక సభ్యులకు ఎక్కువ తక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు చేసుకున్న ఐటమ్స్లో కూడా తేడా ఉంటాయి కాబట్టి ఇక్కడ యాష్మి తన ఎందుకంటే ఒక ఆకలి అనేది ఏం చేపిస్తుంది అంటే కనుక నిజంగా ఇది సిల్లీగానే ఉండొచ్చు. వీళ్ళు కూడా కామెడీగానే చాలా ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం స్టోర్ రూమ్లోకి వెళ్ళి దొంగతనాలు చేయడము ఇవన్నీ. ఇప్పుడు బిగ్ బాస్లో అదే జరుగుతుంది. ఆ బిగ్ బాస్లో ఫస్ట్ యాష్మి ఏం చేసిందంటే మనకి ఇవి తక్కువ ఉంది కదా వాళ్ళ నుంచి దొంగతనం చేద్దాము అని ఆ దొంగతనం చేసేటివి ఇవి అది కనుక్కొని నిబిల్ కనుక్కున్నాడు. ఆ కనుక్కున్న తర్వాత నా చికెన్ అంతా తీసుకొని వెళ్ళి వాళ్ళు తినేస్తున్నారు అన్నప్పుడు నిబిల్కు నిఖిల్ ఒకటైతే నువ్వు వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్న దాంట్లో కారము ఉప్పు ఎక్కువ వేసి పడేయి ఎలా తింటారో చూస్తామనేది ఒకటి. అలాగే ఇప్పుడు నిఖిల్ మణికంఠ ఎప్పుడు జావ ఏంటి నాకు జ్యూస్ కావాలా నువ్వు యాజ్ ఏ చీఫ్గా నువ్వు ఎట్లా చేస్తావు దొంగతనం చేసినా కానీ నాకు అది కావాలంటే నేను చేయను అంటాడు. తర్వాత ఇప్పుడు నిఖిల్ వీళ్ళిద్దరి మణికంఠ ఇది ఎపిసోడ్. ఇది మాత్రం నిజంగా ఒక ఫుడ్ గురించి ఎంత కామెడీగా ఉంది అంటే కనుక. అండ్ ఈరోజు అయితే మంచి పైసా వసూలు సాంగ్తో మేకప్ చేయడం జరిగింది. అండ్ నిజంగా ఫుడ్ టాస్క్ మాత్రం చాలా హాట్గా అండ్ నిజంగా గేమ్లో ఆ మరమరాల గురించి 250 గ్రామ్స్ లిటరల్గా తీసుకొని రావడం అంటే మాత్రం ఎవరి వల్ల కాదు. అందులో యాష్మి చాలా టఫ్గా నేను సంచాలకు డెసిషనే కరెక్టు అన్నట్లు ఇది మాత్రం నామినేషన్లో కావచ్చు లేదా మళ్ళీ ఫర్దర్ ఇష్యూస్లో ఇది స్ట్రాంగ్ పాయింట్గా కావచ్చు అనేది చేస్తుంది. అలాగే విష్ణుప్రియ కామెడీ ఎందుకంటే తను జ్యూస్ తీసుకెళ్ళి వీళ్ళకు జ్యూస్ లేదు తను జ్యూస్ తీసుకెళ్ళి ఇంట్లో అంతే కదా ఒకరికి లేనివి వేస్తే వాళ్ళని టెంప్ట్ చేసేసి ఆ కామెడీ చేయడం మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ దొంగతనాలు ఫుడ్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా కంటిన్యూ అవుతుందని అనుకుంటాను. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ ఇన్ మై KT Media and this is Krishna Teja. Please subscribe and share your groups. Thank you.